రైట్, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ కోసం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పటికే చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందులో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు కూడా ఈరోజు ప్రెసెంట్ ధర్నా చౌక్ లో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. నమస్తేనా? నమస్తే అండి అందరికి. ఏంటి 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని కూడా ఇంకా రోడ్ల మీద తిప్పుతుంది ప్రభుత్వం. మీరు మార్పు కావాలని అనుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చేసుకున్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? నిజంగానే మీరు అన్నట్లుగా ప్రభుత్వం మారాలని కంకణం కట్టుకొని ఉద్యోగస్తులం అయితే పెన్షనర్స్ అయితే ఏంటి ప్రభుత్వాన్ని మార్చాం. అయినా విధానాలు మారట్లే. మేము ఇవాళ రోడ్డు ఎక్కడానికి ముఖ్య కారణం ఏంటి? మాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అనేవి అన్నీ ఒక్క గ్రాట్యుటీ తప్పితే మిగిలినవన్నీ కూడా మేము దాచుకున్న సొమ్ములు. మా తమ్ముడు ఇక్కడ పక్కన మాట్లాడుతున్న తమ్ముడు రిటైర్డ్ ఈఈ, జీపీఎఫ్ దగ్గర 50 లక్షల రూపాయలు వాడు దాచుకున్న సొమ్ములు. ఈనాటి వరకు రిటైర్ అయ్యి 8 నెలలు అయింది, ఒక్క రూపాయి లేదు. మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఏంటి దుర్మార్గమైన ఇది విధానం? నాకడ పైసలే లేవు అంటుండు రేవంత్ రెడ్డి. నన్ను గోసుక తింటారా అని చెప్పి మాట్లాడుతుండు. రైట్, పైసలు లేకపోతేనే అన్ని రకాల కార్యక్రమాలు వస్తున్నాయా? దేనికి పైసలు లేవు? ఎలక్షన్స్కి పైసలు వస్తాయి, మూసీ ప్రక్షాళనకు పైసలు వస్తాయి. ఏ పథకం కావాలన్నా, ఏమన్నా కట్టుబడి కట్టాలన్నా, మన అందాల పోటీలు నిర్వహించాలన్నా, ప్రపంచవ్యాప్త అందాల పోటీలు నిర్వహించడానికి వీటన్నిటికీ మాత్రం డబ్బులు వస్తాయి. కానీ మేము దాచుకున్న సొమ్ములు మాకు ఇవ్వడానికి డబ్బులు రావా? ఎవరన్నా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మాకేమన్నా అప్పనంగా ఇస్తుందా ప్రభుత్వం? మేము దాచుకున్న సొమ్ములు, మా సొమ్ము, జీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ, జిఐఎస్, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ కూడా మాకు ముందు ఇచ్చిన నెల ఒక్కొక్కరికి 20 నుంచి 30 వేల రూపాయలు కట్ చేసుకుంటుంది ప్రభుత్వం. మరి మాకు ఉచితంగా ఇచ్చేదేముంది? మేము దాచుకున్న సొమ్ములు మాకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనికోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలో వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. దాని కొనసాగింపుగా మా ఖమ్మం జిల్లాలో 10 రోజులు చేశాం. మేము యాక్చువల్గా 15-20 రోజులు చేద్దామంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వలే. కానీ 10 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో చేసాం. అలాగే 33 జిల్లాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు జరిగినాయి. దానికి కొనసాగింపుగా ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు కనీసం 10 నుంచి 20 రోజుల పాటు చేయాలనే ఉద్దేశంతో పోలీస్ పర్మిషన్ అడిగితే పోలీస్ పర్మిషన్ రిలే నిరాహార దీక్షలకు ఇవ్వను అని చెప్పి ఇవ్వకపోవటం వల్ల మాత్రమే గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ధర్నా కార్యక్రమంలో దిగాల్సి వచ్చింది. మహాధర్నా. ఇవాళ అందరం, నాకు 64 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు వచ్చారు. నరహరి గారు ఉన్నారు, ఆయనకు దగ్గర 90 ఏళ్ళు. మా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి రోడ్డు ఎక్కించాల్సిన దౌర్భాగ్యం కల్పించింది ఎవరు? ప్రభుత్వం కాదా? ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? మా సొమ్ములు మాకిమ్మనేగా అడిగేది. మేము గొంతెమ్మ కోరికలు పోవట్లే, వాళ్ళ ఆస్తుల్లో భాగం ఇమ్మంటలే. అవునా కదా మిత్రమా? 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం మేము ఉద్యోగ సంఘాలలో కావచ్చు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు కావచ్చు అని చెప్పి బట్టి విక్రమార్క ప్రకటించింది. ఎంతవరకు వస్తున్నాయి? అమలు కావట్లేదా? ఓకే, కొన్ని నెలల పాటు ఒక నెలలో అసలు ఏమి ఇవ్వలే. ఒక నెలలో 300 కోట్లు ఇచ్చారు ప్రకటించిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి 700 కోట్లు వస్తున్నమాట మాత్రం వాస్తవం. కానీ అచ్చంగా పెన్షనరీ బెనిఫిట్స్ కాదు. ఆ పెన్షనరీ బెనిఫిట్స్ తోటి పాటు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ 700 కోట్లు ఏ రకంగానూ సరిపోవు. దీంతో పాటు ప్రతి నెల మాకొక్కళ్ళకే అందట్లేదు. దీంతో పాటు ప్రతి నెల కూడా ఇంకా రిటైర్ అవుతున్నారు కదా, అంటే మా బకాయిలు ఇంకా పెరిగిపోతున్నాయి. 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెరుగుతున్నాయి. 20,000 కోట్లకు పెరుగుతుంటే 700 ఇస్తే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఈ ప్రభుత్వం తీర్చగలుగుతుందా? ఈ పదవీ కాలంలో ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉంది. 3 ఏళ్ళు కూడా పూర్తిగా లేదు. తీర్చగలుగుతుందా? మేము అడుగుతున్నాం, ముందు ఇవన్నీ తీర్చండి, బకాయిలు తీర్చేసి అప్పుడు నెలకు 700 కోట్లు ఇవ్వండి. మాకే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, మీకు ఇవ్వాలంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, పెండింగ్లో ఉన్న డిఏలు కావచ్చు, మీకు సంబంధించిన ఒక్క పైసా ఇవ్వాలన్నా కూడా ఏదో ఒక పథకాలు ఆపాలి, సంక్షేమ పథకాలు ఆపాలి. ఏం ఆపాలి చెప్పండి, మీరే చెప్పండి అని చెప్పి మీకే వదిలేస్తుండే. అవి కూడా ఆ పథకాలు అమలు చేసిందే మేము. ఇప్పటికీ ఆ పథకాలు గ్రామ స్థాయి లెవెల్లో అమలు చేసేది మా ఉద్యోగస్తులే. అమలు చేసేది అందరూ మా ఉద్యోగస్తులే. మేమేమి ఏ పథకాన్ని ఆపమని మేము అంటలే. సంక్షేమం కూడా ముఖ్యమే, కానీ
అది అమలు చేసే ఉద్యోగస్తులు కూడా చాలా ముఖ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పథకాలు ఏమీ అమలు చేయాల్సిన అవసరం లేదు. వృధా ఖర్చులు తగ్గించుకొని వృధా ఖర్చు ఎక్కడికి ఖచ్చితంగా ఓటేయడానికి పోతే హెలికాప్టర్లో పోవాలి ఒక మినిస్టరు. ఎవరైనా సరే ఎక్కడికి పోవాలన్నా పెద్ద పెద్ద క్యాన్వాయిలు ఒక మినిస్టర్ పోవాలంటే పోతేనే తక్కువ పైసలు అవుతాయంట ఈ మధ్య మంత్రులు చెప్తున్నారు. అంతే చెప్తారు. చెప్పడానికి సార్ మీరు నేను అన్ను మీరు ప్రెస్ రిపోర్టర్స్ కాబట్టి ఆర్టీఏ చట్టం ద్వారా అడగండి. ఒక కార్లో పోతే తక్కువ అవుతుందా, హెలికాప్టర్లో పోతే ఖర్చు తక్కువ అవుతుందా అనేది మీరు ఆర్టీఏ చట్టం ద్వారా తెలుసుకోండి. ఆ తర్వాత మమ్మల్ని అడగండి. మంత్రులే చెప్తారు కదా బాజాప్తా. సార్ చెప్పటానికి ఆచరణకి చాలా తేడా ఉంటుంది సార్. ఇదే మంత్రులు రాకముందు, గవర్నమెంట్లోకి రాకముందు ఏం చెప్పారు మీరు ఒకసారి ఆలోచించండి. 15 రోజుల్లో ఉద్యోగంలో మన ప్రభుత్వంలో రాగానే 15 రోజుల్లో పెండింగ్లో ఉన్న 3 బకాయిల్ని వెంటనే చెల్లిస్తా ఉన్నారు. చెల్లించకపోగా ఇవాళ 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. మళ్ళీ ఒక డిఏ వచ్చింది ఆల్రెడీ. మొన్న జనవరికి ఆల్రెడీ ఇంకో డిఏ వచ్చింది. 5 డిఏలు ఇప్పటికి పెండింగ్. పిఆర్సీ వెంటనే ప్రకటిస్తాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేదే లేకుండా ఓల్డ్ పెన్షన్ విధానంలోకి తీసుకొస్తాం. ఇన్ని హామీలు ఇచ్చింది, ఏ ఒక్కటైనా అమలు జరిపిందా? మరి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ ప్రభుత్వం దగ్గర? అంటే దాదాపు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నావు. ఇంత ఏజ్డ్ పర్సన్స్ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి, ఇంకా కూడా స్పందిస్తలేదు. తెలుస్తుందా అసలు ప్రభుత్వం దగ్గరికి పోతుందా మీ సమస్య? ముఖ్యమంత్రి వరకు ప్రతి దగ్గరికి పోతుంది. ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. కనీసం గ్రామం లెవెల్లో మేము చిన్న యాజిటేషన్ చేసినా కూడా అది రాష్ట్ర స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఇంటెలిజెన్స్ రూపంలో వెళ్తుంది. కానీ మా ఓట్ల పర్సంటేజ్ తక్కువ కాబట్టి బహుశా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. అదే మా పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు వస్తుంది వాళ్ళకి కాక. అదే గతంలో కూడా చెప్పిండు, మీరు ఆఫ్టర్ ఒక 2% ఉన్నారు, మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి మాట్లాడిండు ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా. ఏం చెప్పాలనుకున్నారు ఈ ధర్నాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారికి? ఇదే 2% ఉన్నది. ఇంతకుముందు 1.5% ఉన్నప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు. భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందనేది మీరే ఆలోచించుకోండి. ఖచ్చితంగా మా ప్రయోజనాలు నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా మా ప్రయోజనాలు, ఎస్పెషల్లీ చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా నిజంగా 30-35 ఏళ్ల పాటు కష్టపడ్డ మనిషి రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ తోటి కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు, ఒక ఇల్లు కొనుక్కుంటా అనుకుంటాడు. అట్లాంటిది అవి నెరవేరకపోవడంతో ఇవాళకి మార్చి 24, ఇవాళకి ఎన్ని నెలలు అయిందండి? ఇంకొక నెల అయితే 24 నెలలు అవుతుంది. ఇప్పటికి 23 నెలలు. 23 నెలల పాటు రూపాయి రాని మనిషి ఆందోళన చెందడా? హార్ట్ అటాకులు రావా? వాళ్ళు చనిపోతే బాధ్యత ఎవరిదండి? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ప్రభుత్వాన్ని ఎందుకు మేము ఇది కాపాడాలి? ప్రభుత్వానికి ఎందుకు అనుకూలంగా వ్యవహరించాలి? మీరు ఆలోచించండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రయోజనాలు మేమేం కొంతేం కోరికలు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇమ్మంటున్నాం, అంతవరకే. మేమేం అడగట్లేదు కదా, వాళ్ళ ఆస్తుల్లో వాటాలు అడగట్లేదుగా, మా డబ్బులే మాకు ఇమ్మంటున్నాం. అవి ఇవ్వండి చాలు. 2 సంవత్సరాలు తిరిగిండ్రు, 2 సంవత్సరాలు అయిపోతున్నది, 3వ సంవత్సరం కూడా నడుస్తున్నది. ఇంకా మీరు తిరిగి చెప్పులాలు అరగాల్సిందే కానీ ప్రభుత్వం నుంచి అయితే చలనం రాలేదు. ఇన్ని రోజులు తిరిగి ఒక స్టేజ్కి వచ్చి అమ్మ ఇక వస్తాయో రావు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇందులో. వాళ్ళందరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డికి సూటిగా ఏం చెప్పాలంటే? ఖచ్చితంగా మేము మా ఇది కనుక మొర ఆలకించకపోతే, మా మొర ఆలకించకపోతే తగిన ఫలితం అనుభవిస్తారు. అది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత మేము చేసే చిన్న పోరాటమైనా కానీ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒక యాజిటేషన్ అంటూ మొదలైతే మీకే తెలుసు, ఒక చిన్న విత్తనం వేస్తే వృక్షం ఎంత పెద్దది అవుతుంది అనేది సైన్స్ ప్రకారంగా. ఇది ఇంకా అసంతృప్తి పెరిగితే మాత్రం భవిష్యత్తులో ఇదంతా ఉధృత రూపం దాలుస్తుందో కూడా ఆలోచించుకోవాలి, పునరాలోచించాలి. ఖచ్చితంగా వీటినన్నింటినీ కూడా, బకాయిలన్నింటినీ కూడా తీర్చాలని మేము రేవంత్ రెడ్డి గారికి సవినయంగానే మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.